ఉత్తర అమెరికా తెలుగు సంఘం మిడ్ అట్లాంటిక్ విభాగం చిన్నపిల్లల కోసం ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 12వ తేదీన కాలేజ్ విల్లేలోని ఎవాన్స్బర్గ్ స్టేట్ పార్కులో అత్యంత విజయవంతంగా నిర్వహించింది. తానా బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి మద్దతుతో తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగ్ సమన్వయంతో మిడ్ అట్లాంటిక్ తానా నాయకులు, కమ్యూనిటీ లీడర్స్, వాలంటీర్స్ సహకారంతో విజయవంతంగా జరిగింది. ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ పిల్లల ఈస్టర్ ఎగ్ హంట్. రంగురంగుల గుడ్లు మరియు ప్రత్యేక గోల్డెన్ ఎగ్స్ కోసం పిల్లలు ఎంతో ఉత్సాహంగా వెతికారు. వారి నవ్వులు, కేరింతల వేడుకల్లో అసలైన పండుగ వాతావరణాన్ని తలపింపచేశాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలందరికీ పిజ్జా వడ్డించారు. ఇది వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈవెంట్ కోఆర్డినేటర్స్ దీప్తి కోకా మరియు భవానీ మామిడి అద్భుతమైన ప్రణాళికతో ఈ ఆటలు నిర్వహించి కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. వీరు పెద్దలకు, పిల్లలకు నిర్వహించిన ఆటలు అందర్నీ అలరించాయి. జో శర్మ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హూ ఈజ్ ద కిల్లర్ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట తాజాగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. ఆకట్టుకునే ట్యూన్తో ఎనర్జెటిక్ మ్యూజిక్ అండ్ విజువల్స్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ పొందుతున్నాయి. ఈ చిత్రంలో జో శర్మ, సంబీత్ ఆచార్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించి నిర్మించారు. ఆకట్టుకునే టైటిల్, ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్తో M4M ఆసక్తిని పెంచుతోంది. ఈ మూవీ హీరోయిన్ అమెరికన్ నటి జో శర్మ ప్రముఖ నటుడు బాలకృష్ణను కలిసి M4M చిత్రంలోని పాటను ఆయనకు చూపించారు. విజువల్స్ ప్రజెంటేషన్ను చూసి బాలకృష్ణ చిత్ర యూనిట్ని అభినందించారు. అంతేకాకుండా ఎవడువాడు అని క్యాచీ లైన్ను ఆయన స్వయంగా హమ్ చేశారు. అనన్య క్రియేషన్స్ బ్యానర్పై కైలాష్ దుర్గం నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం తెరచాప. జోయల్ జార్జ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో నవీన్ రాజ్ శంకరపు, పూజా సుహాసిని, శ్రీలు ముఖ్య పాత్రలు నటించగా రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీప్ ప్రతాప్, బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైజింగ్ రాజు, రాజేష్ భూపతి, నాగవంశీ, శ్రీనివాస్ నేసా, చంద్ర తదితరులు కీలక పాత్ర పోషించారు. అజీమ్ వెంకట్ సినిమాటోగ్రఫర్స్గా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల్ క్రిష్, ML రాజా సంగీతాన్ని సమకూర్చారు. రాజు బొడసింగి ఎడిటింగ్ చేయగా జీవన్ జార్జ్ కోరియోగ్రఫీ చేశారు. ప్రమోషన్స్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్, టీజర్, ట్రైలర్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 17వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం అట్టహాసంగా ప్రీ రిలీజ్ వేడుక చేశారు. బీఆర్ఎస్ను మళ్లీ టీఆర్ఎస్గా మార్చాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ పేరు మార్చి తప్పు చేశామేమో అనే ఫీలింగ్ ఆ పార్టీ నేతల్లో ఉంది. ఈ విషయాన్ని పలువురు సీనియర్ నేతలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి తెచ్చారు. పేరు మార్పుపై ఆ పార్టీలో అప్పటి నుంచే అంతర్గతంగా చర్చ సాగుతోంది. తాజాగా కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రకటించారు. పేరు మార్పు అంశంపై ఆలోచిస్తున్నట్టు ప్రకటించారు ఆయన. దాదాపుగా 2 ఏళ్లుగా పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్గా మార్చాలనే డిమాండ్ వినిపిస్తున్నా ఇప్పుడు మళ్లీ హఠాత్తుగా పేరు మార్పుపై చర్చ జరగడానికి ఓ కారణం కనిపిస్తోంది. ఇటీవలే కేసీఆర్ కుమార్తె కవిత టీఆర్ఎస్ పేరును ఎవరైనా వాడుకోవచ్చని బాంబు పేల్చారు. దీంతో కవిత పెట్టబోయే పార్టీ పేరు టీఆర్ఎస్ అయి ఉండొచ్చని ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే సాంకేతికంగా ఆ పార్టీ పేరును మరొకరికి వెంటనే కేటాయించే అవకాశం ఉందా లేదా అనేది తెలియదు. అయితే కవిత చేసిన ఈ కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో కాస్త కలకలం రేపినట్టు సమాచారం. అందుకే పార్టీ పేరును మళ్లీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మార్చేందుకు ఆ పార్టీ హైకమాండ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందట. త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణను ఆ పార్టీ అధికారికంగా ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.